పిల్లారా, దయచేసి మీరు కీర్తన గ్రంథము మనం చదువుకుందాం. చూడమ్మా, కీర్తన గ్రంథము 102వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. యావే, నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరి నా కష్టదినమున నాకు విముఖుడవై ఉండకుము, నాకు చెవియొగ్గుము. త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. పొగ ఎగిరిపోవునట్లుగా నా చిత్తమును నా ఎముకలు కదిలిపోయి ఉన్నవి. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది. భోజనము చేయుటకై నేను మర్చిపోవచ్చున్నాను. నా మూల్గుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకోపోయినవి. నేను అడవిలోని గోడబాతును పోలి ఉన్నాను. పాడైన స్థలములలోని పైడు కంటె వలె ఉన్నాను. రాత్రి మెలకుగా నుండి ఇంటి మీద ఒంటిగా నున్న పిచ్చుకు వలె నున్నాను. దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుతున్నారు. నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి శపింతురు. నీ కోపాగ్నిని బట్టి, నీ ఆగ్రహమును బట్టి బూడిదను ఆహారముగా భుజించుచున్నాను. నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను. నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు. నా దినములు నా దినాలు సాగిపోయిన నీడవలే పోలి ఉన్నాయి. గడ్డి వలె నేను వాడి ఉన్నాను. యావే, నీవు నిత్యము సింహాసనాసీనుడవు. నీ నామస్మరణము తరతరములుండును. నీవు లేచి సీయోనును కరుణించెదవు. దాని మీద దయ చూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. దాని రాళ్ళు నీ సేవకులకు నియములు అని అప్పుడు అన్యజనులు యావే నామమునకు, భూరాజులందరూ నీ మహిమకును భయపడదురు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, ఈ రాత్రి మనము యొక్క కీర్తన గ్రంథము 102వ అధ్యాయములో ఒక మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. అదేమిటనంటే, అది 13వ వచనంలో, నీవు లేచి సీయోనును కరుణించెదవు. దాని మీద దయ చూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, సర్వశక్తిమంతుడు ప్రతి కాలములో కూడా
ఆయన దయ చూయించడానికి ఒక కాలాన్ని నిర్ణయించాడు. కరుణించడానికి ఒక కాలాన్ని ఆయన ఏం చేశాడు చెప్పండి? నిర్ణయించాడు. ఆ నిర్ణయించినటువంటి కాలాన్ని నిర్ణయ కాలము అని అంటారన్నమాట. ఆయన కరుణించడానికి, దయ చూయించడానికి ఒక కాలము ఉన్నది. ప్రతి కాలములో కూడా ఆ కాలాన్ని నిర్ణయ కాలము అంటారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఇక్కడ దేని పట్ల అంటే చూడు, నువ్వు లేచి సియోనును కరుణించెదవు, దయ చూయించెదవు. అలాగే అందుకే దాని మీద దయచూపుడు కాలము వచ్చెను, అదే నిర్ణయ కాలము అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, ఆయన యొక్క కనికరము, ఆయన దయ లేకపోతే ఏమి ఉపయోగం లేదు. అందువల్లే ఆయన దయ, ఆయన కనికరము ఎప్పుడు కూడా అంటే మన మీదే కాదు, కానీ బైబిల్లో మన పితరుల మీద ఆయన యొక్క కనికరము ఉన్నది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము గారు ఉన్నారనుకోండి, అబ్రహాము గారికి సంతానము లేరు. శారా గొడ్రాలుగా ఉంది. ఇప్పుడు శారా గొడ్రాలుగా ఉంది, అబ్రహాము గారికి సంతానము లేరు. అప్పుడు సర్వశక్తిమంతుడు అక్కడ ఒక ముగ్గురు మనుష్యులు, అంటే సర్వశక్తిమంతుడు ఆయనతో పాటు ఇద్దరు దూతలు అబ్రహాము గారి దగ్గరకు వచ్చినప్పుడు, అబ్రహాము గారు ప్రత్యక్షత కలిగిన వాడు. ప్రత్యక్షత లేని వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? లోతుకు ప్రత్యక్షత లేదు. ప్రత్యక్షత లేదు కాబట్టి అబ్రహాము లోతు దగ్గరికి ఈ ముగ్గురు మనుషులు వచ్చినప్పుడు, బ్రహ్నాంగారు ఒక వర్తమానంలో ముగ్గురు మనుషులు వచ్చారన్నాడు. ఆ ముగ్గురు మనుషులు వచ్చినప్పుడు అప్పుడు లోతు ప్రత్యక్షత లేదు కాబట్టి, నా ప్రభువారా అంటే అందరూ ఒకటే అనుకుంటున్నాడు లోతు. కానీ అబ్రహాము గారికి ఏమని చెప్పండి? ప్రత్యక్షత ఉన్నది కాబట్టి, అందుతో సర్వశక్తిమంతుడు ఎవరు, ఎవరు ప్రత్యక్షత ఉన్నది కాబట్టి, అందువలన ఈయన శక్తిమంతుడని ఆ ముగ్గురులో సర్వశక్తిమంతుడు ఎవరు తిరిగి అప్పుడు అబ్రహాము గారు నా ఎలోహిము అన్నాడు. ఆయన నామనిస్తారు. ప్రత్యక్షత అంటారు. అందుకే నీకు కూడా వర్తమానికుడికి విశ్వాసకి తేడా తెలియాలి. చాలా మందికి అది తెలియదు. ప్రత్యక్షత ఉండదు వాళ్ళకి. ప్రత్యక్షత లేక కొన్నిసార్లు వర్తమానికుడిని, సేవకుల్ని అనగా విశ్వాసుల్ని ఒకే రకంగా చూస్తుంటారు మనకు తెలియక. అంటే అబ్రహాము కాకున్నటువంటి ప్రత్యక్షత లేక లోతు లాంటి వాళ్ళు అనమాట, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా. కానీ అబ్రహాము ఏమని చెప్పండి? ప్రత్యక్షత. కాబట్టి ఆ ప్రత్యక్షత కలిగినటువంటి అబ్రహాము గారు సర్వశక్తిమంతుడిని, దూతలని చేర్చుకొని గొప్ప ఆతిథ్యం ఇచ్చాడు. అయితే ఆతిథ్యం ఇచ్చిన తర్వాత సర్వశక్తిమంతుడికి తెలుసు అబ్రహాము గారికి సంతానం లేరని, శారా గొడ్రాలుగా ఉందని సర్వశక్తిమంతుడికి తెలుసు. కాబట్టి అప్పుడు సర్వశక్తిమంతుడు ఆయన ఏమంటున్నాడండి? మీరు ఒకసారి ఆదికాండము 18వ అధ్యాయము ఒకసారి దయచేసి ఒకరు చదవండి అమ్మా. ఆదికాండము 18వ అధ్యాయము 18వ అధ్యాయము 11 వచ్చండి. మీరు ఒకసారి చదవండి. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులయ్యుండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన గనుక శారా నేను బలము ఉడికిన దానినైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనిను.
అంతటి యావే ఆ వృద్ధురాలైనని చూడండి, యావే అబ్రాహాముతో వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనని శారా నవ్వనేలా. యావేకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునని చెప్పాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సర్వశక్తిమంతుడు ఏం చెప్తున్నాడనండి, మీదటి కాలమును నీ యొద్దకు నిశ్చయముగా మరలా వస్తాను, అప్పుడు నీ భార్య అయిన శారాకు కుమారుడు కలుగునని చెప్పినప్పుడు శారా ఆయన వెనుకనున్న గుడారమును ద్వారమును నిలుచున్నది. అప్పుడు అబ్రాహామును శారాయును బహుకాలము వాళ్ళు ఏమైపోయినారు చెప్పండి? వృద్ధులైపోయారు. శారా ఏం చేసింది చెప్పండి? ఆ మాట అన్నప్పుడు మేము మాకేం సంతానం కలుగుతారులే అని ఆ విధంగా శారా నవ్వింది. ఆయన ఎప్పుడు ఇలాగొచ్చి చెప్తుంటాడులే అని ఆమె ఏం చేసింది చెప్పండి? నవ్వింది. నవ్వినప్పుడు అక్కడ నవ్వినప్పుడు ఆయనకు అసాధ్యమైందేమీ లేదు. వృద్ధులను యవ్వనస్తులుగా మార్చగలిగిన వాడు, గర్భమును మూయబడిన గర్భాన్ని, గుడ్రాల యొక్క గర్భాన్ని తెరవగలిగినటువంటి సమర్థుడు ఆయన నామమునిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ఆయన అన్నాడు, యావేకు అసాధ్యమైంది ఏమైనా ఉన్నదా? మీదకి కాలమున అంటే నిర్ణయ కాలముందు నీ యొద్దకి తిరిగి వస్తాను. ఇక్కడ నిర్ణయ కాలము అంటున్నాడు అంటే ఒక కాలం ఉంది. అబ్రాహాము పట్ల దయ చూపించేటువంటి కాలము అంటే కరుణించే కాలము ఒకటి ఉన్నది. అదే నిర్ణయ కాలం అంటారన్నమాట. నిర్ణయ కాలము నేను మరలా వస్తాను, నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును అని చెప్పాడు. ఇక్కడ నిర్ణయ కాలం అంటే ఏమిటి చెప్పండి? ఆయన వారి పట్ల దయ చూయించి లేకపోతే కరుణ చూయించేటువంటి కాలమే నిర్ణయ కాలం అంటారు. ఎప్పుడైతే సర్వశక్తిమంతుడు అబ్రాహాము పట్ల ఆయన దయ చూయించాడు, కనికరము చూయించాడు, కనికరపడ్డాడు, కరుణ చూయించాడు, అప్పుడు అబ్రాహాము శారా శరీరాలు ఏమైపోయినాయి చెప్పండి? మార్చబడ్డాయి. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా. ఆయన కరుణించినంత కాలము, ఆయన దయ చూయించినంత కాలము వాళ్ళు గుడ్రాలుగా, శారా గుడ్రాలుగానే ఉంది, అబ్రాహాము సంతానము లేనివాడుగానే ఉన్నాడు. అందువలన బైబిల్ చెప్తుంది ఆయన కనికరిస్తేనే ఏదైనా జరుగుతుంది తప్ప ఆయన కరుణించకపోతే, దయ చూయించకపోతే ఏమీ అవ్వదు. కాబట్టి నిర్ణయ కాలమును వస్తానంటే మీకు ఒక దయ చూయించే కాలం అబ్రాహాము, నీ మీద కరుణ చూయించే ఒక కాలము. ఎంతకాలము కరుణ చూయించలేదు, దయ చూయించలేదు, ముసలోళ్ళు అయిపోయే వరకు కూడా. ఇద్దరికి అబ్రాహాముకి శారాకి 10 సంవత్సరాల వ్యత్యాసం ఉంది వయసులో. అంటే శారా కంటే అబ్రాహాము 10 సంవత్సరాలు పెద్దోడు. అప్పటికి కూడా వాళ్ళకి పిల్లలు లేకుండా ఉన్నారు. అంటే అప్పటి వరకు ఆయన వాళ్ళ పట్ల ఏం చేయలేదు చెప్పండి? కరుణ చూయించలేదు, దయ చూయించలేదు. అందువల్ల వాళ్ళు సంతానం లేని వారుగా ఉన్నారు. కానీ నిర్ణయ కాలమును వస్తాను అంటున్నాడు. నేను వస్తాను, అప్పుడు కుమారుడు కలుగుతాడు అంటే నేను దయ చూయిస్తాను, నేను కరుణ చూయిస్తాను, అప్పుడు నీకు కుమారుడు
కలుగుతాడు అని చెప్పాడు. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. ఆయన దయ లేకపోతే, ఆయన యొక్క కనికరమే లేకపోతే, ఆయన యొక్క కరుణే లేదనుకోండి, అబ్రాహాము శారా ఆ విధంగా వృద్ధులుగానే ఉండిపోయి సంతానము లేనివారుగా ఉండి చివరికి వాళ్ళు ఏమైపోతారు చెప్పండి? మరణిస్తారు. కానీ ఆయన మరలా వాళ్ళని ఆ సంతానం ఇవ్వడము కోసము, ఆ వాగ్దానాన్ని నెరవేర్చడం కోసము ఆయన వారి శరీరాల్ని మార్చాల్సి వచ్చింది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఆయన వాగ్దానము నెరవేర్చడం కోసం ఏం చేశాడు చెప్పండి? అబ్రాహాము యొక్క శారా యొక్క శరీరాలు ఆయన మార్చాడు. మార్చి వాగ్దానాన్ని నెరవేర్చాడు. లోకం అంతా కూడా అది అసాధ్యము, అది ఎలా కుదురుతుంది, అది ఎలా వీలవుతుంది అని చెప్పొచ్చు. కానీ కరుణ చూయించేటువంటి, దయ చూయించేటువంటి సర్వశక్తిమంతుని వలన అది అవుతుంది. కాబట్టి నిర్ణయ కాలం వచ్చింది. ఒక సమయంలో ఆయన వాళ్ళ పట్ల దయ చూయించాడు, కరుణ చూయించాడు. అందుకని దయ చూయించు కాలమే నిర్ణయ కాలము, కరుణ చూయించు కాలమే. కాబట్టి నిర్ణయ కాలం వచ్చిందంటే ఏమిటి చెప్పండి? నీ మీద దయ చూయించే కాలం ఉంది, నీకు ఒక సంతానాన్ని ఇచ్చేటువంటి కాలం ఉంది. దయ అప్పుడు నేను నీకు ఆ సంతానాన్ని ఇవ్వడానికి నీ పట్ల దయ చూయిస్తాను, కరుణ చూయిస్తాను. అప్పుడు నీకు సంతానం కలుగుతారని చెప్పి దాన్ని బట్టి ఆయన అబ్రాహాము గారికి సంతానము కలిగారు. హల్లెలూయా. 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 ఏ పిల్లారా, ఏ అంతకాలం ఎందుకు చెప్పండి? దయ చూపించడానికి ఒక కాలం ఉంది. కరుణ చూపించడానికి కాలం ఉంది. హల్లెలూయా. 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 ఇప్పుడు బైబిల్లో మనము లోతు ఉన్నాడు, సొదొమ గొమొర్రాలో ఉన్నాడు. సొదొమ గొమొర్రాలో ఉంటే మరి సాయంకాలం దూతలు వెళ్ళారు, అక్కడ లోతుని కలిశారు. సాయంకాలము, అర్ధరాత్రి, కోడి కూసే వేళ, తెల్లవారుజాము వరకు అక్కడ ఉన్నారు. తెల్లవారుజామున లోతుని బయటికి తీసుకొని వెళ్ళారు. ఇక్కడ విషయాన్ని మీరు గమనించాలి. అక్కడ ఒక నిర్ణయ కాలం ఉంది. అంటే లోతు పట్ల దయ చూయించేటువంటి, కరుణ చూయించేటువంటి ఒక నిర్ణయ కాలం ఉంది. ఆ నిర్ణయ కాలం అంటే ఒక నిర్ణయించుకున్నాడు ఆలోచనలో, ఫలాని సమయంలో నేను లోతును రక్షించాలి, ఫలాని సమయంలో నేను దయ చూయించాలి. ఆ విధంగా ఆయన నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయించుకునే కాలం వచ్చే వరకు కూడా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? నువ్వు కంగారు పడిపోయినంత మాత్రాన, ఆవేశపడిపోయినంత మాత్రాన, ఆందోళన పడిపోయినంత మాత్రాన, ఇప్పుడు అబ్రాహాం గారు ఉన్నారు, పిల్లలు లేరు బాధపడినంత మాత్రం అవుతుంది? అది కాదు. అది నిర్ణయ కాలం ఉంది. ఆ కాలంలోనే అతని సంతానము కలుగుతారు. ఇక్కడ కూడా లోతు కూడా సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం అవుతాయి. కాబట్టి మరి సొదొమ నుండి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతాడా? కాదు. దానికి ఒక నిర్ణయ కాలం ఉంది. అందుకనే కనికరపడే కాలం ఉంది. కనికరపడేటువంటి కాలము, కరుణించేటువంటి కాలము ఉంది. ఆ కాలంలోనే ఆయన వచ్చి ఏం చేశాడు చెప్పండి? లోతుని, వారి కుటుంబాన్ని ఆ తెల్లవారుజామున బయటకు తీసుకెళ్ళిపోయాడు. ఆయన నామనిస్తారు. ఆయన కనికరపడే సమయాన్ని, కరుణ చూయించే సమయాన్ని ఏమంటారు చెప్పండి? నిర్ణయ కాలం అంటారు. ఇక్కడ చూడండి, ఆదికాండము 19వ అధ్యాయంలో, ఆదికాండము 19వ అధ్యాయంలో 15వ వచనంలో, తెల్లవారినప్పుడు దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోషశిక్షలు నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పి అతడు తడవు చేసెను. అప్పుడు అతని మీద యావే కనికరపడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఊరి బయట
ఉంచారు. నాయి నామనిస్తారు. హల్లెలూయా. కనికరపడే సమయం ఒకటి ఉంది. ఆ తెల్లవారుజాములోనే కనికరపడ్డాడు. లోతు సొదొమ నుండి బయటికి కొనుక్కోబడ్డాడు. వాళ్ళు ఆలస్యం చేసినప్పుడు, తడవు చేసినప్పుడు దూతలు ఏం చేశారు చెప్పండి? లోతు యొక్క చేతులను పట్టుకొని, వాళ్ళని చేతులు పట్టుకొని బయటికి తీసుకొని వెళ్ళిపోయారు. హల్లెలూయా. అందువల్లే అంటే అందరు ప్రపంచంలో లేకపోతే సొదొమ గొమొర్రా అనేక మంది ఉన్నారు. అనేక మంది ఉన్నప్పటికీ కూడా అందరి మీద ఆయన దయ పుట్ల, అందరి మీద ఆయన కరుణ పుట్ల. ఎవరి మీద పుట్టింది చెప్పండి? లోతు మీద పుట్టింది. లోతును బయటికి తీసుకొని వెళ్ళాడు. అలాగే అబ్రాహాము కాలంలో గుడ్రాలు చాలా మంది ఉన్నారు. గుడ్రాలు చాలా మంది ఉన్నప్పటికీ సర్వశక్తిమంతుడికి ఎవరి మీద దయ కరుణ ఉంది చెప్పండి? అబ్రాహాము గారి మీదే. ఆ దయ కరుణ ఎప్పుడు చూపించాడు? నిర్ణయ కాలంలో చూపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, లూకాసు వార్తలో ఒక మాట ఉంటుంది అనమాట. లూకాసు వార్త ఒకసారి 4వ అధ్యాయం మనం చూద్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయం 25వ వచనం నుండి మనం ఒకసారి చదువు. ఏలియా దినములందు 3 ఏళ్ళు 6 నెలలు, అంటే 3.5 సంవత్సరాలు ఆకాశము మూయబడి దేశమందంతటా గొప్ప కరువు సంభవించినప్పుడు ఇజ్రాయిల్లో అనేక మంది విధవరాండ్రులను ఏలియా సీదోనులోని సారేపతు అను ఊరిలో ఉన్న యొక్క విధవరాలు యొద్దకే గాని మరి ఎవరి యొద్దకే ఏలియా దినాల్లో 3.5 సంవత్సరాలు భయంకరమైన కరువు వచ్చింది. చాలా త్రాగడానికి నీరు లేదు. ఇలాగే విపరీతమైన ఎండలు, వేడి గాలులు, ఆహారం లేదు. మనుషులు చచ్చిపోతున్నారు, జంతువులు చచ్చిపోతున్నాయి, గడ్డి దొరకలేదు. చాలా భయంకరమైన పరిస్థితి. ఆ సమయంలో సర్వశక్తిమంతుడు చూడండి, ఒక నిర్ణయ కాలము, అంటే చూడండి, దయ చూయించే కాలము, కరుణ చూయించే కాలము, లేకపోతే కనికరము చూయించే కాలము, ప్రేమ చూయించే కాలము వచ్చినప్పుడు ఆయన అనేక మంది విధవరాలు ఉన్నప్పటికీ కూడా సారేపతులో ఉన్నటువంటి విధవరాలకు పట్ల మాత్రమే ఆయన దయ చూయించాడు, కనికరము చూయించాడు. ఆ నిర్ణయ కాలములో, ఆ కరువు కాలములో, అర్థమైందా? వేదన కాలములో, శ్రమ కాలములో. అలాగే అబ్రాహాము గారు కూడా పిల్లలు లేక శ్రమ పడుతూ, అవమానాలు పడుతూ, వేదన పడుతుండే ఆ సమయంలో చాలామంది ఉన్నారు, గుడ్రాలు ఉండొచ్చు. కానీ అబ్రాహాము పట్ల ఆయన ఏం చేశాడు చెప్పండి? ఒక సమయం వచ్చినప్పుడు చూపించాడు. అదే దయ చూపించేటువంటి కాలమే, కరుణ చూపించే కాలమే, అది నిర్ణయ కాలము. ఆయన మనిస్తాడు. హల్లెలూయా. చాలా మంది ఉన్నారు ఆ రోజుల్లో. సొదొమ గొమొర్రాలో కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఆయన ఆ తెల్లవారుజామున సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి ఆ లోతు పట్ల ఏ జాములో కూడా దయ చూపించలేదు, కనికరం చూపించలేదు, కానీ తెల్లవారుజామున చూపించాడు. ఆ దయ కనికరం ఏం చేసింది చెప్పండి? ఆ నిర్ణయ కాలము ఏం చేసింది? లోతుని ఉగ్రత నుండి తప్పించింది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అలాగే నిర్ణయ కాలంలో సారెపతుని ఆ యొక్క దానికి చెందినటువంటి విధవరాలు యొక్క తన యొక్క బిడ్డ యొక్క ప్రాణాన్ని ఆయన ఏం చేశాడు చెప్పండి? ఆ కరువులో ఆహారం ఇచ్చి పోషించాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇంకొక వచ్చిన ముందు చదవండి అక్కడే. లూకాసు వార్త. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలం ముందు
ఇజ్రాయిల్లో అనేక కుష్ఠరోగులుండెను. సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధులందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. ఆయన నామనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో కాలం నుండి ఆ యొక్క నయమాను, సిరియా దేశస్థుడైన నయమాను కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. మొండి ఏళ్ళు, మొండి కాళ్ళు, కుష్ఠరోగి, చాలా భయంకరమైన పరిస్థితి. చీము రక్తం కారుతూ ఉంటుంది. చేతులన్నీ ఏమైపోతాయి చెప్పండి? మొండి అయిపోతాయి. ఏళ్ళు, ఆ కుష్టి అనేది ఏళ్ళను కొరికేస్తుంది. మీరు చూసే ఉంటారు, ఇళ్ళ దగ్గరికి నడిపించు నానామని పాట పాడుకుంటూ వస్తుంటారు. కాళ్ళ కట్లు కట్టుకొని కుష్ఠరోగులు ముఖం సొట్ల పోయి కాళ్ళు ఏళ్ళు లేకుండా మొండి కాళ్ళతో వచ్చేస్తుంటారు. ఆ విధంగా నయమాను యొక్క కాళ్ళు చేతులు ఆ విధంగా ఉండేవి. ఎంతో కాలం బాధపడుతున్నాడు, ఎంతో ఇబ్బంది పడుతున్నాడు అతను. కానీ ఒక నిర్ణయ కాలం వచ్చింది. ఏ కాలం వచ్చింది చెప్పండి? నిర్ణయ కాలం. అంటే ఆ నయమాను పట్ల దయ చూపించే కాలం వచ్చింది. అనేక మంది ఉన్నారు అదేవిధంగా బాధపడుతున్న వాళ్ళు, అనేక మంది బాధపడే వాళ్ళు ఉన్నారు కుష్ఠరోగాల వలన. సారిపుత్రుల విధవరాల కాలంలో కూడా చాలా మంది విధవరాలు ఉన్నారు. ఆహారం లేక, తిండి లేక బాధపడుతూ చాలా మంది ఉన్నారు. కానీ ఏలియా ఆమె యొద్దకే పంపించబడ్డాడు. అలాగే ఇక్కడ కూడా నయమాను పిల్లారా, అతడు చాలా మంది కుష్ఠరోగులు ఉన్నప్పటికీ కూడా ఏలీషా కాలంలో ఆ నయమాను పిల్లారా, సిరియా దేశస్తున్న నయమాను మాత్రమే సర్వశక్తిమంతుడు అతడి మీద మాత్రమే దయ చూయించాడు, కనికరపడ్డాడు. అప్పటి వరకు ఎంతో బాధపడుతూ ఉన్నాడు, ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అతను కుష్ఠరోగని చాలా మంది అవమానపరచవచ్చు, ఎగతాళి చేస్తూ ఉండొచ్చు. కానీ నిర్ణయ కాలం వచ్చినప్పుడు, దయ చూయించే కాలం వచ్చినప్పుడు, ఆ ఇజ్రాయెల్ దేశం చిన్నది. మా దేశంలో ఓ ప్రవక్త ఉన్నాడు, అతని దగ్గర కనుక వెళ్ళినట్లయితే ఖచ్చితంగా స్వస్థపరచబడతాడు. విశ్వాసము, అతడు విశ్వాసముతో వచ్చాడు అక్కడికి. అర్థమైందా? తర్వాత 7 మార్లు యార్దాను నదిలో మునిగినప్పుడు చిన్న పిల్లల శరీరం ఎలాగైతే అవుతుందో అలాగా శరీరం ఏమైపోయింది చెప్పండి? మార్పు చెంది వచ్చింది. హల్లెలూయా. శరీరాలు మార్చగలిగిన వాడు, ఉగ్రతను రక్షించగలిగిన వాడు, కరువులో కూడా కాపాడగలిగిన వాడు ఆయన. దయా కనికరము ఆ నిర్ణయ కాలములో దాన్ని చేస్తాడు, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడే పడితే అప్పుడు కాదు. అడగగానే అబ్రహాం గారికి సంతానాన్ని ఇవ్వలేదు. లోతు మొరపెట్టగానే, ఎందుకంటే సొదొమ గొమొర్రాలో ఉండి చాలా బాధపడ్డాడు అతను. అలా బాధపడిన అతని రక్షించబడలేదు. ఆ కరువు కాలంలో ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఏమండి, ఏ సమయంలో సారిపుత్రుల వివరాలకు ఆహారం దయచేయాలో ఆ సమయంలో ఆయన ఆహారాన్ని, అలాగే కుష్ఠరోగి కూడా చాలామంది కుష్ఠరోగులు ఉన్నారు. కానీ ఒక్క నయమాను మాత్రమే శుద్ధి పొందాడని బైబిల్ చెప్తుంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఆయన నిర్ణయించుకుంటాడు, ఇదిగో సారిపుత్రుల విధవరాలు నేను ఆ సమయంలో నేను ఆమెను ఆహారం ఇచ్చి పోషించాలి. ఇదిగో ఆ సమయంలో, అనగా ఒక సమయంలో నేను నయమాన్ని నేను శుద్ధి చేయాలి. ఆయన నిర్ణయించుకుంటాడు. ఆ నిర్ణయించుకున్న కాలమే దయ చూయించే కాలము, కరుణించే కాలము, కనికరపడే కాలం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా సర్వశక్తిమంతుడు ఆ విధంగా దయ చూయించాడు, కనికరపడ్డాడు. అబ్రహాం పట్ల కూడా ఆయన ఏం చేసేప్పుడు నిర్ణయ కాలము నేను వచ్చేదను. కానీ అందుకని అబ్రహాం గారి శరీరం కూడా ఎప్పుడు మార్పు చెందని తెల్లవారుజామునే, లోతు తెల్లవారుజామున బయటకు వచ్చాడు. అదే సమయంలో అబ్రహాము శారా శరీరాలు కూడా మారాయి. ఎలా చెప్పగలమనంటే లూకా సువార్త 18వ అధ్యాయంలో నీకు సంతానాన్ని ఇస్తానని చెప్పాడు. అలాగే 20వ అధ్యాయంకి వచ్చేటప్పటికి వాళ్ళు యవ్వనస్తులుగా ఉన్నారు. అంటే 18వ అధ్యాయంలోనే వృద్ధులుగా ఉన్నారు. మరి 20వ అధ్యాయంలో యవ్వనస్తులుగా ఉన్నారు.
అంటే 19వ అధ్యాయంలో ఏం జరిగింది చెప్పండి? వాళ్ళ శరీరాలు మారాయి అని మనం గ్రహించగలం. తెల్లవారుజామునే మారాయి. ఎందుకంటే తెల్లవారుజాములోనే మెస్సయ్య శరీరం మారింది కాబట్టి, ఆయన నిన్న నేడు నిరంతరము కూడా ఏకరీతిగా ఉండేవాడు కాబట్టి, అందును బట్టి అబ్రాహాము యొక్క శారా యొక్క శరీరములు తెల్లవారుజామున రూపాంతరం చెంది ఆయన నామనిస్తారు. హల్లెలూయా. దయ చూపించడానికి కాలాన్ని ఆయన నిర్ణయిస్తాడు. ఆ నిర్ణయించిన కాలంలోనే ఆయన వచ్చి దయ చూపిస్తాడు. హల్లెలూయా. అది కూడా అందరి పట్ల కాదు, జగత్తు పునాది వేయబడకపోయి ఎవరినైతే నిర్ణయించుకున్నాడు. అందుకని సారెపతులు అనేక మంది విధవరాలు ఉన్నప్పటికీ ఏలియా ఆ విధవరాల దగ్గరికే పంపించబడ్డాడు, అందరి దగ్గరికి కాదు. అలాగే కుష్ఠరోగులు అనేక మంది ఉన్నప్పటికీ కూడా నయమాను తప్ప ఎవరు శుద్ధి పొందలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అదే విధంగా మెస్సయ్య కూడా చూడండి, మెస్సయ్య కూడా మనం చూస్తే అన్ని జనుల పట్ల ముందు యూదుల పట్ల ఏం చేశాడు చెప్పండి? ఆయన కనికరపడ్డాడు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపులో నుండి ఏమండి అలాగే ఇజ్రాయిల్ వచ్చారు. అర్థమైందా? అంటే యాకోబు యొక్క సంతానంలో నుండి ఎవరు వచ్చారు చెప్పండి? ఇజ్రాయిల్ వచ్చారు. యోసేపు చేత వాళ్ళందరూ పోషించబడ్డారు. ఆ విధంగా ఇజ్రాయిల్ ప్రవక్తలు పంపించబడ్డారు. వాళ్ళ నుండి రాజులు వచ్చారు. అయితే వాళ్ళని మన నిమిత్తమై కఠినపరిచారన్నమాట. ఎందుకు కఠినపరిచారంటే మన పట్ల దయ చూపించే కాలం వచ్చింది. మన పట్ల అన్ని జనుల పట్ల కనికరపడే కాలము వచ్చింది. ఆ కాలం వచ్చే వరకు కూడా ఆయన దృష్టి అంతా ఇజ్రాయెల్ మీదే, యూదు మీదే ఉందన్నమాట. ఆ కాలం వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడనండి, మన పట్ల ఆయన దయగలిగినప్పుడు, కనికరమ కలిగినప్పుడు, ఆ నిర్ణయ కాలమున ఆయన రక్త మాంసం కలిగిన వాడై శరీరధారిగా భూమి మీదకి వచ్చి నిమిత్తం ఆయన ఏం చేశాడు చెప్పండి? శరీరధారిగా భూమి మీదకి వచ్చి రక్తమును చిందించి మన పట్ల దయగలిగిన వాడై ఆయన 7 సంఘ కాలంలో 7 దూతల్ని అపోస్తుల ద్వారా భూమి మీదకు సువార్త, అంటే అన్ని జనులకు సువార్త ప్రకటింపజేసి మనకి రక్షణ భాగ్యాన్ని ఆయన దయచేసాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందుకనే మనకు మీదకి ఎప్పుడు ఆయనకు దయ వచ్చింది? 4000 సంవత్సరాలు, క్షమించండి, ఆదాము దగ్గర నుండి నోహ కాలానికి 2000 సంవత్సరాలు, నోహ దగ్గర నుండి మెస్సయ్య దగ్గరికి 2000 సంవత్సరాలు, అంటే 4000 సంవత్సరాల తర్వాత, అంటే ఆదాము దగ్గర నుండి 4000 సంవత్సరాలకి అన్ని జనులైన మన పట్ల ఆయనకు దయగలిగింది. దాన్ని దయగలిగిన కాలాన్నే నిర్ణయ కాలము, అంటే మన పట్ల దయ చూపించడానికి నిర్ణయించుకున్నాడు ఆయన. ఆ నిర్ణయించుకునే కాలంలోనే ఆయన వచ్చి ఏం చేసి చెప్పండి? మన పట్ల కనికరపడి రక్తము చిందించి మనకి పాపక్షమాపణ తీసుకొచ్చి మనల్ని ఆయన రక్షించాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ఆయన సిలువేయబడ్డా? ఎప్పుడు పడితే అప్పుడు ఆయన వచ్చాడా? రాలేదు. మన కోసం ఒక కాలాన్ని నిర్ణయించాడు. మన పట్ల దయ చూపించే కాలము, కరుణించే కాలం ఉంది. హల్లెలూయా. మరి యూదులను ఆయన ఏం చేశాడు చెప్పండి? ఈ 2000 సంవత్సరాలు వాళ్ళు కఠినపరిచాడు ఆయన. అందుకనే యూదులు క్రీస్తు 70లో ప్రపంచం నలుదిక్కులకి చెదరగొట్టబడ్డారు. ఆ దేశంలో లేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళను కూడా లేకపోతే వాళ్ళ పట్ల కూడా దయ చూపించే ఒక కాలం ఉంది. కనికరపడేటువంటి కాలాన్ని నిర్ణయించాడు. ఆ కాలంలోనే వాళ్ళ పట్ల దయ చూపిస్తాడు. ఈ 2000 సంవత్సరాల్లో వాళ్ళ పట్ల ఏమీ దయ చూపించలా, ఏమి కరుణ చూపించలా. ఈ 2000 సంవత్సరాలు దయా కనికరం అంతా ఎవరి మీద ఉంది చెప్పండి? ఎవరి మీద ఉంది? అన్ని జనుల మన మీద ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వధువు కూడా ఏం చేస్తుందంటే, మళ్ళీ ఆయన 2సారి వాగ్దానం చేశాడు కాబట్టి ఆయన వధువు 2000 సంవత్సరాల నుండి కూడా
మొరపెడుతూ ఉంది. ఆయన వస్తాడు, తీసుకుపోతాడు అని చెప్పి త్యాగం యొక్క విమోచన కొరకు ఆమె మూలుగుతూ ఉంది. త్యాగం యొక్క విమోచన కొరకు మూలుగుతూ ఉంది. మరి రోమిలకు రాసిన పత్రికలో ఉందా? ఎప్పుడది? అపోస్తలుడైన పౌలు కాలంలో, ఎఫెసు సంఘ కాలంలో. మరి రోమా సమాజం, గలతి, ఫిలిప్పి, కొలసి, ఎఫెసి ఇవన్నీ కూడా అపోస్తలుడైన పౌలు కాలంలో. అదే మొట్టమొదటి సంఘకాలం. ఆ మొట్టమొదటి సంఘకాలంలోనే అపోస్తలుడైన పౌలు గారు దూతగా ఉన్నాడు. ఆ కాలంలోనే ఇలారా వాళ్ళందరూ కూడా వాళ్ళ కాలంలోనే ఆ రాకడ జరిగిపోద్దని, ఆ కాలంలోనే వాళ్ళు ఆయన కొరకు విమోచన కొరకై మూలుగుతున్నారు. ఆయన నమ్మనిస్తారు. అందుకని రోమా సమాజం ఏమంటాడు చెప్పండి? ఇది కాలం నిద్ర మేల్కొని వేళని తెలుసుకుని ఇలాగూ చేయడి, విశ్వాసులమైనప్పటికంటే రక్షణ సమీపంగా ఉంది అని చెప్తున్నాను. కాబట్టి పిల్లారా, మనము ఆ 2000 సంవత్సరాలు ప్రతి కాలంలో కూడా, ప్రతి సంఘకాలంలో కూడా ఈ కాలంలోనే రాకడ జరుగుతుంది, ఈ కాలంలో ఎత్తబాటు జరుగుతుందని అందరూ కూడా చాలా భయభక్తులతో వాళ్ళు నీతిగా జీవిస్తూ ప్రార్థిస్తూ ఆయన వైపు చూస్తూ వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు. ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా. మరి ఏ సంఘకాలంలోనూ ఆయన రాల. మరి ఈ లౌదీయ సంఘకాలంలో 4 జాములు ఉన్నాయి. బైబిల్ చెప్తుంది ఆయన అస్తమయమున వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూసే వేళ వచ్చును, తెల్లవారుజామున వచ్చును అని బైబిల్ చెప్తా ఉంది. దాని ప్రకారము ఆయన వేకు చుక్క ఉన్నాడు కనుక ఆయన తెల్లవారుజామునే ఆయన మన పట్ల దయ కలిగిన వాడై, కనికరమ కలిగిన వాడై, హల్లెలూయా, మనల్ని విమోచించుటకు వచ్చాడు. రెండవసారి ఆయన మన పట్ల దయ చూయించేటువంటి కాలమే అదే నిర్ణయ కాలము. ఆయన ఈ తెల్లవారుజామున రక్షించాలని నిర్ణయించుకున్నాడు. ఆయన ఈ తెల్లవారుజామున ఈ ప్రపంచంలో ఉన్న వధువు పట్ల దయ చూయించి కనికరపడి రక్షించాలని నిర్ణయించుకున్నాడు. ఆయన అదే విధంగా వచ్చి ఆయన రక్షించాడు. ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా. ఈ 2000 సంవత్సరాల్లో సంఘాలు ఎన్నో శ్రమలు పడ్డారు, బాధలు పడ్డారు, చంపబడ్డారు, హతసాక్షులైపోయారు. చాలా భయంకరమైన పరిస్థితులు వచ్చాయి. అయినా ఆయన వచ్చాడా? తీసుకెళ్ళిపోయాడా? వచ్చాడా? రక్షించాడని రాకడ జరిగిందా? అయ్యో చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా, చాలా కష్టాలు పడుతున్నారు కదా, రక్షిస్తామని చెప్పి ఏమైనా వచ్చాడా? రాలేదు. ఎందుకని? అక్కడ దయ చూపించడానికి ఏ నిర్ణయ కాలాన్ని నిర్ణయించలేదు. ఆయన తెల్లవారుజామునే రక్షించడానికి నిర్ణయించుకున్నాడు కనుక, దయ చూపించడానికి నిర్ణయించుకున్నాడు కనుక ఆ నిర్ణయ కాలం ఇదే. ఈ నిర్ణయ కాలంలో వచ్చి మనల్ని ఆయన రక్షిస్తున్నాడు. ఆయన నమ్మనిస్తాడు. అదైనా అందరిని కాదు. ప్రపంచంలో అనేక సంఘాలు ఉన్నాయి. ప్రపంచంలో అనేక మంది ఉన్నారు. తిండి వల్ల, మత్తు వల్ల, ఐక్యవిచారం మందంగా ఉండేటువంటి వాళ్ళు, ఎర్రు చూపు చూస్తూ, వాక్యం గుర్తు లేకుండా, ఏం ఆలోచిస్తూ, ప్రార్థన లేకుండా, సర్వశక్తి మంత్రుల భయభక్తులు లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన నడిచే గుంపు ఉన్నారు. చాలా సంఘాలు ఉన్నాయి. చాలామంది మనుషులు ఉన్నారు. వాళ్ళందరి పట్ల కూడా ఆయన దయ చూపించలేదు. ఆయన అదైనా ఎవరి పట్ల? ఏమండి, సెకండ్ కమింగ్లో గొర్రె పిల్ల జీవ గ్రంథములో ఎవరి పేరు వ్రాయబడ్డాయో వారిని రక్షించడానికే ఒక సమయాన్ని నిర్ణయించాడు. అందువల్ల ఇప్పుడు ఎవరి మీదైతే ఆయన దయ ఉండదు, ఎవరి మీదైతే ఆయన కరుణ ఉండదు, వారు మాత్రమే ఇప్పుడు రక్షించబడతారు తప్ప ఈ నిర్ణయ కాలంలో అందరూ రక్షించబడరు. అందుకనే ఆయన దయ ఉన్న వాళ్ళు, ఆయన కనికరం ఉన్న వాళ్ళు తెలిసిపోతారు. ఎందుకంటే వాక్యం అంటే భయపడడం, ఆరాధన మానకుండా రావడం, ఏమండి వాక్య ప్రకారంగా జీవించడం, ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చడం, ఏదైనా వాక్యాన్ని వ్యతిరేకంగా ఉన్నప్పుడు చెప్పినప్పుడు భయపడి దానికి లోబడ్డం, ఇవన్నీ చేస్తూ ఉన్నారంటే ఆయన దయా కనికరము ఉన్నదని లెక్క అనమాట.
కృప ఉన్నదని అర్థం అనమాట. అదే ఆయన కృప, ఆయన దయ లేదనుకోండి, ఇలా చెప్తుంటే అలా వెళ్ళిపోతుంటారు. ఇలా ప్రార్థన రమ్మంటే ఏదో ఊరు వెళ్ళిపోతుంటారు. ఏమండి, ధైర్యంగా మానేస్తుంటారు. ఇలా ప్రార్థన రమ్మంటే ఇంటి దగ్గర ఉండిపోతుంటారు. ఏమండి, ఏకంగా ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు, వారి మధ్య ఆయన ఉంటాడైనా నీ ఇంటి దగ్గర ప్రార్థన మానేసి ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటే నీతో ఉండడు, నీ ప్రార్థన వినడు. లైవ్లో ఎక్కడో దూరంగా ఉన్నదైతే వింటాడు, కానీ నీ ప్రార్థన వినడు అన్నా కానీ నమ్మరు. కాబట్టి పిల్లారా, ఆయన దయ ఎవరి మీద అయితే ఉండదో వాళ్ళు ఈ చివరి కాలంలో లోతు వలె బయటకు వచ్చేస్తారు. హల్లెలూయా, లోకాన్ని విడిచిపెడతారు. ఈ నిర్ణయ కాలంలో ఆయన దయ, ఆయన కనికరం. ఎందుకనండి, ఆయనకు ముందుగానే తెలుసు ఎవరు నమ్ముతారో ఎవరు నమ్మరు, ఎవరు విశ్వసిస్తారో ఎవరు విశ్వసించరు, ఎవరు తృణీకరిస్తారో ఎవరు మాట వింటారో ఎవరు మాట వినరు. ఆయన ముందుగానే ఎరిగిన వాడై వాళ్ళ పేర్లు గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాసుకున్నాడు ఆయన. హల్లెలూయా, అందరికీ చెప్పాడు ఆయన. లోకానికి సువార్త అందరికీ ప్రకటించబడింది, అందరికీ తెలియచేయబడింది. ఎవరైతే విశ్వసించారో వారి మీదకి రక్తం వచ్చింది, పాపక్షమాపణ వచ్చింది. ఎవరైతే నామమున బాప్తిసం పొందారో వాళ్ళకి పాపక్షమాపణ దొరికింది. వాళ్ళు ఆ పాపక్షమాపణ దొరికి నిర్దోషులు అయిపోయారు. మరి మిగతా వారు త్రోసివేశారు, నామాన్ని త్రోసివేశారు, ఆయన్ని త్రోసివేశారు. వారు కూడా సువార్త భూదిగంతములకు సువార్త ప్రకటించబడినది. ఈ రెండవ రాకడ మాత్రం అందరికీ కాదు. పిలువబడిన వారు అనేక మంది అయినప్పటికీ, నామములో బాప్తిసం పొందిన వారు, ఈ సత్యాన్ని ఎరిగిన వారు అనేక మంది అయినప్పుడు కూడా దానిలో ఏర్పరచబడిన వారు కొద్ది మంది అన్నాడు ఆయన. హల్లెలూయా, చాలా మంది వచ్చి బుడుంగుమని బాప్తిసం పొందుతారని తెలుసు. పొందిన తర్వాత మరలా రెండవ రాకడకి సిద్ధంగా ఉండరని వాళ్ళకి తెలుసు, ఆయనకు తెలుసు. కాబట్టి రెండవ రాకడ కోసం ఎవరు కనిపెట్టుకుని ఉంటారో వారి పేర్లే గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడ్డాయి. ఎవరి పేర్లు అయితే వ్రాయబడ్డాయో వారిని విమోచించడానికి ఒక కాలాన్ని నిర్ణయించాడు. అదే ఈ తెల్లవారుజాములో వచ్చి ఆయన దయ కరుణ చూయించి ఆయన విమోచిస్తున్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, నువ్వు రక్షించబడుతున్నావు అంటే నీ తెలివితేటలు కాదు, నీ జ్ఞానము కాదు, నీ ఆ బలము కాదు, ఆయన దయా, ఆయన కనికరం. హల్లెలూయా, అనేక సంఘాలు ఉన్నాయి, వాళ్ళని ఎవరు కూడా రక్షించట్లా. కారణం ఎందుకంటే ఆయన నామాన్ని తృణీకరించారు. ఇవే కూర్చుక రాకడను కూడా తృణీకరించారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి? లోకంలో సువార్త చేసుకుంటూ పోతున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఆయన వధువు ఈ నిర్ణయ కాలాన్ని, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఇది ఆయన దయ చూపించేటువంటి కాలము. నిర్ణయ కాలము ఆయన వచ్చును. అదే దయ చూపించేటువంటి కాలము, కరుణ చూపించేటువంటి కాలము. అందువల్ల ఇప్పుడు పిల్లారా, ఆయన కరుణ, ఆయన దయ లోకం మీద లేదు. ఆయనకి సువార్త ద్వారాలు మూసేశాడు ఆయన. లోకం మీద, సంఘాల మీద, మత్స్య సంఘాల మీద 2000 సంవత్సరాలు లోకం మీద ఆయన దయ, ఆయన కరుణ చూపించాడు. లేదు ఇంకా ఆయనకి. ఇప్పుడు ప్రత్యేకముగా మన మీద మాత్రమే ఆయన దయ కనికరము కలిగి నిర్ణయ కాలం రక్షించడానికి, పైకి కొనిపోవడానికి నిర్ణయ కాలంలో వచ్చి ఆయన తీసుకొని వెళుతున్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. మనము ఆయన మధ్యాకాశంలో మనము కలుసుకుంటాం. హల్లెలూయా హల్లెలూయా. అందుకనే కడబూరం రోగే కాలం ఇది. చెరుపులు దూతాలి పరిశుద్ధుడని, చెరుపులు దూతాలి పరిశుద్ధుడని, స్వరమెత్తి
పరమాంగు స్తుతులను పొందేడి పా గ్లోరీ రమేతి పరమాంగు స్తుతుల పొందేడి పావనుడా హల్లెలూయా 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 ఓ అలకందని లోకములో ఉన్నత సింహాసనమందు ఉంటివిగా నిరంతరము ఉన్నతుడా సర్వోన్నతుడా ఉంటివిగా నిరంతరము ఉన్నతుడా సర్వోన్నతుడా హల్లెలూయా హల్లెలూయా. పులారా హబక్కూకు 2వ అధ్యాయము మొదటి నుండి మీరు ఒకసారి చదవండి. ఆయన నాకు ఏమి సెలవిచ్చెనో నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నాకు కావలి స్థలం మీదను గోపురం మీదను కనిపెట్టుకొని ఇందుననగా యావే నాకు ఇలాగూ సెలవిచ్చును. చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా వ్రాయము. దర్శన విషయము నిర్ణయకాలమును జరుగును, సమాప్తమగుటకు ఆతురపడుచున్నది. నిర్ణయకాలము జరుగుతుంటున్నాడు. హల్లెలూయా. అంటే ఆ దర్శనం నెరవేరడానికి ఒక కాలాన్ని నిర్ణయించాడు. ఆ కాలంలోది నెరవేరు. బైబిల్లో కూడా కొన్ని లేఖనాలు ఉన్నాయి, 2వ రాకడకు సంబంధించిన లేఖనాలు. ఎప్పుడు పడితే అప్పుడు నెరవేరుతాయి, నెరవేరలేదు. ఒక కాలాన్ని నిర్ణయించాడు. ఆ నిర్ణయ కాలంలోనే వేకోచుకంటే న్యాయాధిపతికి సంబంధించిన యోధా గోత్రం సింహానికి సంబంధించిన లేఖనాలు ఇప్పుడు నెరవేరుతూ ఉన్నాయి. ఆయన నమ్మిస్తారు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన లేఖనాలు నెరవేర్చేవాడు చెప్పండి, ఆయనే. ఆయన వాక్యాన్ని ఎవరు నెరవేరుస్తారని వాగ్దానాన్ని ఆయనే నెరవేరుస్తున్నాడు. మనకు ఒక దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. మరి ఆ దేశానికి మనకి ఇవ్వాలంటే, ఆ దేశానికి మనం వెళ్ళాలంటే మరి శరీరాలు మార్చాలి కదా. మరి ఆ వాగ్దానం నెరవేర మన శరీరాలు మార్చడానికి ఆయన వచ్చాడు. ఆ దాని గురించి ఇక్కడ ఆ దర్శన విషయమే నిర్ణయకాలం జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును, జాగు చేయకవచ్చును. వారు యథార్థ పరులుగాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును. మరియు ద్రాక్షారసం మోసకరము, తనను బట్టి అతిశయించువాడు నిలవడు. అట్టివాడు పాతాళమంత విశాలముగా ఆశ పెట్టును, మరణమంతగా ప్రబలినను తృప్తి నొందక సకల జనములను వశపరుచుకొనును, సకల జనులను సమకూర్చుకొనును. తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి నొందువానికి శ్రమ, తాకట్టు సొమ్మును విస్తారంగా పట్టుకొనుకుని వానికి. కాబట్టి ఇక్కడ చూడండి, పైన 2వ రాకడ గురించి మాట్లాడుతుంది. 2వ రాకడతో సమస్తము సమాప్తం అనమాట. 7వ ముద్ర అంటే అన్నిటి యొక్క ముగింపు. అందువల్లే మనం 7వ ముద్ర ఎప్పుడు తెరవబడుతుంది? పెర్నాం గారి కాలంలో తెరవబడాల, పౌలు కాలంలో తెరవబడాల, యోహాను కాలంలో తెరవబడలేదు. పౌలు, ఐరేనియస్, మార్టిన్, కొలంబా, ఏమండి, అలాగే లోదర్, వెస్లీ, పెర్నాం, అలాగే 7 సంఘాలు ఉన్నారు. 7 దూతల కాలంలో నెరవేరలేదని, బయలుపరచబడలేదు. నిర్ణయ కాలము ఆయన వేకువజామున మాత్రమే 7వ ముద్రని ఆయన తెరిచినప్పుడు తీర్పు కనపడుతుంది. ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా. సమాప్తము. అందుకని ఈ లేఖనాలు నెరవేర్చబడడం కోసం ఆనాడు ఆతురత పడ్డాయంట, త్వరపడ్డాయంట. నిర్ణయ కాలంలో ఆయన వచ్చాడు.
ఓ హల్లెలూయా, హల్లెలూయా అన్నాడు. యోహాను చూశాడు దర్శనాలు, ప్రకటన గ్రంథంలో దర్శనాలు నెరవేర్చబడ్డానికి ఒక నిర్ణయ కాలం ఉంది. రెండవ రాకడ సంబంధించిన దర్శనాలు ఈనాడు ఇవి నెరవేర్తాయి. అందుకని ప్రకటన గ్రంథము చివరి అధ్యాయంలో చివరి పేజీలో మనం ఉన్నాం. హల్లెలూయా, అదే సమాప్తము, ముగింపు. గ్లోరీ. మన నిర్ణయ కాలంలో మనం ఒక సమయంలో శరీర మార్పు చెంది ఆయన దయ కనికరం ఎవరి మీద ఉందో వారు పైకి కొనుపబడతారు. ఆయన ఎవరి మీద జాలి కలుగుతుందో దయ కలుగుతుందో ఆ దీనుల పట్ల ఆయన దయ కలిగిన వాడిని, కనికరపడేవాడిని బైబిల్ చెప్తుంది, వాళ్ళని తీసుకెళ్తాడు ఆయన. అది మనమే. మన తర్వాత మరలా యూదుల మీద దయ చూపిస్తాడు, కనికరము చూపిస్తాడు. అది వారి కోసం నిర్ణయించబడిన కాలం. ఆల్రెడీ ఇప్పుడు యూదులు స్వదేశానికి చేరారు, కానీ ఇంకా అబ్రాహాము యొక్క సంతానముగా కాలేదు, సర్ప సంతానంగానే ఉన్నారు. అంటే ఇంకా కయ్యూనులాగా కోపం, కక్ష, పగ మెస్సీ మీద ఇంకా వాళ్ళకి పోలేదు. మెస్సీ మీద ఇంకా ద్వేషం వాళ్ళకి ఇంకా పోలా. మెస్సీని గురించి ఇప్పుడు చెప్తే ధృవీకరిస్తున్నారు వాళ్ళు, కయ్యూనులాగా ఉన్నారు ఇంకా వాళ్ళు. కానీ మనం ఎత్తబడిన తర్వాత వాళ్ళు మారు మనసు పొంది, అంటే మోషే, ఏలియా, అపోస్తుల బోధన వాళ్ళకు బోధిస్తారు. అప్పుడు వాళ్ళు ఆయన వాళ్ళ పట్ల దయ చూపిస్తాడు. కాబట్టి 1,44,000 మంది మాత్రమే ఆయన దయ పొంది ఆయన నామంలో బాప్తిజం పొంది ఆ పాపాలను కడిగి వేసుకుని అబ్రాహాము సంతానం అవుతారు. అప్పుడు మెస్సీని అంగీకరిస్తారు. అప్పుడే వాళ్ళు హేబేలులో ఎలాగైతే గొర్రెపిల్ల రక్తం కిందకు వచ్చాడు హేబేలు, అలాగే వీళ్ళు కూడా గొర్రెపిల్ల యొక్క రక్తము కిందకు వస్తారు హేబేలు అని. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు చెప్పండి? కయ్యూలాగా ఉన్నారు. ఇంకా అబ్రాహాము పిల్లలుగా మారలేదు వాళ్ళు. నిర్ణయ కాలం ఎత్తబడిన తర్వాత వాళ్ళ మీద దయ చూపించడానికి కాలాన్ని నిర్ణయించాడు. అందుకని 2000 సంవత్సరాల్లో వాళ్ళ పట్ల ఏమీ దయ చూపించలా, కనికరపడలా. ఎందుకంటే ఆయన మనతో మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకనే ఒకే కాలంలో ఇద్దరితో ఆయన వ్యవహరించడు. ఆయన చెప్పినట్లుగానే లేఖనాలు వారి పట్ల ఆ విధంగా నెరవేరుతూ వస్తున్నాయి. వారికి ఆయన ఏమైనాడు బయలుపరుచుకోలేదు, కానీ మనకు బయలుపరుచుకున్నాడు. అందుకని ఇద్దరికి ఒకే సమయంలో ఆయన ఒకే కాలంలో బయలుపరుచుకోవడం లేదు. మన తర్వాత వాళ్ళకి ఆయన బయలుపరుచుకుంటాడు. అందుకని వాళ్ళకు ఒక కాలము నిర్ణయించబడింది. ఆ నిర్ణయించబడిన కాలంలోనే వాళ్ళ పట్ల దయ చూపిస్తారు. అందుకని 2000 సంవత్సరాల్లో వాళ్ళ పట్ల దయ చూపించినట్లయితే వాళ్ళు కూడా మెస్సీని తెలుసుకునేవాళ్ళే, మెస్సీని అంగీకరించి వాళ్ళు కూడా నామంలో బాప్తిజం పొందేవాళ్ళే. కానీ వాళ్ళు ఆయన్ని దయ చూపించి ఆయన వాళ్ళ పట్ల దయ చూపించలేదు కాబట్టి, కనికరపడలేదు, అందుకని కఠినపరిచాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి అందుకని వాళ్ళు ఆయనకి ఆ దేశంలో నుండి ఆయనకు దూరముగా వాళ్ళు ఉన్నారని. అయితే ఇప్పుడు స్వదేశానికి చేరారు అంటే ఇక వాళ్ళ పట్ల ఆయన కనికరపడుతున్నాడు అని అర్థం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన దయ చూయించి కనికరపడేటువంటి కాలమే ఆయన నిర్ణయ కాలము. ఈ నిర్ణయ కాలంలో ఆయన వచ్చి మన పట్ల దయ చూయించి మనల్ని తెల్లవారుజామున రక్షిస్తూ ఉన్నాడు. అందువల్ల ఆయన దయ కోసం నువ్వు వేడుకో, ఆయన కరుణ కోసం వేడుకో. ఎవరు నేను తీసుకుని వెళ్ళరు, ఆయనే తీసుకెళ్ళేవాడు. ఆత్మే నేను తీసుకుని వెళ్ళేది. ఆయన కనికరము నీ మీద ఉంటే, ఆయన కరుణ నీ మీద ఉంటే, ఆయన దయ నీ మీద ఉంటే నువ్వు రక్షించబడతావు. కనుక నువ్వు ఆయన బ్రతిమలాడుకో. ఆయన దయ నీ మీద లేకపోతే ఏమీ ఉపయోగం లేదు. అందుకని నిన్ను నీవు తగ్గించుకో, దయ పొందుతావు. నిన్ను హెచ్చించుకున్నావా బాగొట్టుకుంటావు. నిన్ను నువ్వేం చేయాలి చెప్పండి? ధూళిగా మార్చుకో, ధూళితో పోల్చుకో, బూడితో పోల్చుకో, అరిగిపోయిన టైర్తో పోల్చుకో. నేను అలాంటి దాన్ని ఇలాంటి దాన్ని అనుకోవద్దు. నువ్వు వ్యర్థమైన వాటితో పోల్చుకో. నేను ఇదిగో అరిగిపోయిన టైర్ లాంటి వాడినయ్యా, ఇదిగో ఆ కాళ్ళు తుడుచుకునే పట్ట లాంటి వాడిని, అలా తగ్గించుకోవాలి. అంతేగాని
నేను వాళ్ళకంటే గొప్ప, వీళ్ళకంటే గొప్ప అని హెచ్చించుకుంటే ఆయన దయ నీ మీద లేనట్టే. కాబట్టి ఆయన దయ చూపించడానికి ఒక కాలాన్ని నిర్ణయించాడు. ఆ కాలము నిర్ణయించిన ప్రకారము ఆయన వచ్చి దయ చూపించి ఎవరి పట్ల అయితే ఆయన దయ కలిగి ఉంటాడో వాడిని తీసుకెళ్ళిపోతాడు. మనం నేర్చుకున్నాం ఆయన దయ ఎవరి మీద ఉంటుందంటే దీనులై వినయము కలిగిన వారై లోబడేవారై ఎవరైతే ఉంటారో వారి మీద మాత్రమే ఆయన దయ ఉంటుంది తప్ప అందరి మీద ఆయన దయ ఉండదు. అందుకని అందరి మీద ఆయన దయ లేదు. కాబట్టి ఆయన నీ మీద దయ కలిగి నేను రక్షించడానికి వచ్చాడు ఆయన. కాబట్టి నువ్వు ఆయన్ని ఆయన నీ దయతో నీ కరుణతో నన్ను రక్షించమని ప్రార్థన చేసుకో. ఆయన నమనిస్తాడు. హల్లెలూయా. నిర్ణయ కాలమున ఆయన వచ్చాడు. ఎప్పుడు పడితే ఆయన వచ్చేవాడు కాదు. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేవాడు కాదు. ఎప్పుడు పడితే అప్పుడు సంతానాన్ని ఇచ్చాడు అబ్రాహాంకి ఇవ్వాల. ఎప్పుడు పడితే అప్పుడు లోతును రక్షించాడా? ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి సారిపుత్రులు ఎదురాలకు ఆహారం ఇచ్చాడా? కరువు కాలంలో ఇచ్చాడు. ఎప్పుడు అవసరమో అప్పుడు ఇచ్చాడు. నయమాను దగ్గరకు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి నయమాను పట్ల దయ చూపించాడా? కుష్ఠరోగిగా ఉన్నప్పుడు దయ చూపించి రక్షించాడు. మనం కూడా మన కోసం కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఆయన వచ్చాడా? యూదుల్ని కఠినపరిచి ఖచ్చితంగా 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చి మన పట్ల మనం పాపులమై ఉండగా నశించిపోతుండగా నిర్ణయ కాలంలో నిర్ణయించుకున్నాడు. ఆ కాలంలో వచ్చి ప్రాణం పెట్టి మనం రక్షించాడు. మరలా రెండవసారి కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఆయన రాలేదు. ఏ సంఘకాలంలో ఎన్ని శ్రమల్లో ఉన్నా ఆయన రాలేదు. ఒక కాలాన్ని నిర్ణయించుకున్నాడు. నీ పట్ల దయ చూపించి నిన్ను రక్షించే కాలం అది ఈ కాలమే. మృతులను సజీవులను లేపబడే కాలము. ఆయన దయ పొందినటువంటి అందుకంటాడు ఆయన దయాప్రాప్తురాలా నీకు శుభము కలుగు ఆయన నామనిస్తారు. హల్లెలూయా హల్లెలూయా. ఆనాడు మరి మీద ఆయన ఏం చూపించాడు చెప్పండి? దయ చూపించాడు. ఈనాడు కూడా మన మీద ఆయన దయ చూపిస్తున్నాడు. ఆమె మెస్సీని కన్నది. నువ్వు కూడా ఏం చేయాలి చెప్పండి? మెస్సీని కనాలంటే ఏంటి? మెస్సీ యొక్క లక్షణాలు కలిగి ఉండడమే. మెస్సీ స్వరూపును కలిగి ఉండడం, ఆ ప్రేమ, ఆ తగ్గింపు, ఆ లోబడే స్వభావం ఇవన్నీ కలిగి ఉండడమే. నువ్వేమై ఉన్నావు చెప్పండి? నువ్వేమై ఉన్నావు? ఆయన కనడము, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. అందుకని పిల్లారా, నిర్ణయ కాలం ఆయన వచ్చాడు. ఆయన నీ దయ నీ కరుణ నా మీద ఉంచిన ఆయన నా కోసం నువ్వు వచ్చినందుకు వందనాలు. మనం ప్రార్థన చేద్దాం. తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా.